విక్రాంత్ చాందిని చౌదరి జంటగా మధుర ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సంతాన ప్రాప్తిరస్తు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేమ, వివాహం, వైద్య సమస్యల నేపథ్యంలో నడిచే ఎమోషనల్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి చైతన్య సివిల్స్ అభ్యర్థి కళ్యాణితో ప్రేమలో పడి తండ్రి అభ్యంతరాలను దాటుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వీర్య కణాలు తక్కువగా ఉండడం వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి వల్ల భార్యాభర్తల మధ్య ఏర్పడే దూరాలు, మధ్యలో ఆమె తండ్రి సృష్టించే ఉద్రిక్తలను కథకు ప్రధానంగా నిలుస్తాయి. ఫస్ట్ హాఫ్లో స్నేహితులతో ఫన్ మూమెంట్ సోసోగా సాగిన సెకండ్ హాఫ్లో ఫర్టిలిటీ సమస్యలు, భావోద్వేగ దృశ్యాలు కథకు బరువును తెచ్చాయి. ప్రమోషన్లతో పోలిస్తే ఐవీఎఫ్ అంశం సినిమాలో చిన్న ఎపిసోడ్గా మాత్రమే కనిపించినప్పటికీ ఫర్టిలిటీ సెంటర్ల దోపిడీని, మరోవైపు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సమతౌల్యంగా చూపించారు. విక్రాంత్ ప్రేమల్లో, యువ పాత్రల్లో న్యాచురల్గా నటించిన భావోద్వేగాల్లో కొద్దిగా తగ్గువబడ్డాడు. చాందిని చౌదరి మాత్రం ఎమోషనల్ సీన్లలో మెరిసింది. మురళీధర్ గౌడ్, అభినవ్ గోమటం, వెన్నెల కిషోర్ ట్రాక్ సినిమాకు లైట్ హ్యూమర్ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదని అనిపించగా కెమెరా వర్క్ విజువల్స్కు మంచి నాణ్యతను అందించింది. గర్భధారణ సమస్యలు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు వంటి నేటి జంటలు ఎదుర్కొనే సమస్యలు ఎక్కడా లిమిట్ దాటకుండా లైట్ మోడ్లో చూపించిన ఈ చిత్రం కథపరంగా మంచిదే అయినా మరింత ఎస్టాబ్లిష్ నటీనటులతో, బలమైన ప్రమోషన్తో ఇంకా పెద్దగా చేరుకునే అవకాశం ఉన్న సినిమాగా నిలిచింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.